పరిస్థితుల్లో అన్ని వర్గాలను సంప్రదించి అన్ని ప్రజా సంఘాలను సంప్రదించి అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవలసినటువంటి కారణం ఏంటి అంటే నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ఆమోదం పొందినటువంటి రోజున చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్వరాజ్ మైదానాన్ని సందర్శించి జాతి ఇంక్లూడింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుర్కొంటున్న వివక్షత మీద అక్కడ ఒక చిన్నపాటి నిరసన కార్యక్రమం చేసే అవకాశం చేయాల్సిన పరిస్థితి ఉంది అనైతే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. జై భీమరావు భారత్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని నవంబర్ 26వ తేదీన చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కల్చరల్ హాల్ కావచ్చు, ఈ రెండింటిని యుద్ధ ప్రాతిపాదికన మీరు పూర్తి చేయాలి. స్వరాజ్య మైదానం ఏ స్ఫూర్తితో అయితే కొనసాగిందో, ఏ స్ఫూర్తితో అయితే ఏర్పాటు చేయబడిందో, లైబ్రరీ, సినిమా థియేటర్, అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హాల్ కంప్లీట్గా ఆపరేషన్స్లోకి రావాలి. యుద్ధ ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. స్వరాజ్య మైదానంలో 1,00,000 మంది నవంబర్ 26వ తారీఖున దీక్షకు కూర్చుంటారు. నవంబర్ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక్కళ్ళు కూడా తగ్గకుండా 1,00,000 మంది దీక్షకు కూర్చుంటారు. మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి తీరుతుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏముందిలే, పిలుపునిచ్చారు, ఏం కాదు, నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, మీరు చెప్పాల్సిన కబుర్లు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నవంబర్ 26వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోనీ మేము అరెస్ట్ చేద్దాము, లేకపోతే మేము వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్లో నిర్బంధించేద్దాము, హౌస్ అరెస్టులు చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా దానికి ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇన్ని 100 కోట్ల రూపాయలతోటి ఏర్పాటైనటువంటి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డాగా మిగలటం అనేది జాతి ప్రయోజనాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా తాకట్టు పెట్టడమే. అంటే మీరు విగ్రహం పెట్టకపోతే మీ ప్రభుత్వం పట్టించుకోదా? ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. 17 నెలల నుంచి కనీసం ₹1 ఖర్చు పెట్టరా? అరే ఒక చీపురు వేసి ఆ 17 నెలల నుంచి అక్కడ కనీసం ఊడవరా? ఈ ఫౌంటైన్ని కనీసం జాగ్రత్త చేయరా? అరే సుందరీకరణ, దేశానికి సుందరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి కంప్యూటరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి ఆధునికీకరణ నేర్పింది చంద్రబాబు నాయుడే, దేశానికి బ్రతికే అవకాశం, దేశంలో బ్రతికేవాడికి శ్వాస పీల్చుకోవటాన్ని నేర్పింది చంద్రబాబు నాయుడే అని చెప్తారు. ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదానానికి పట్టిన గతి ఇదేనా? దీన్నేనా ఆధునికీకరణ అంటారా? దీన్నే కంప్యూటరీకరణ అంటారా? అంటే పోరాటం చేస్తే తప్ప మీలో కదలిక ఉండదా?
వెనకాల నుంచి ముళ్ళు కర్ర పెట్టి గుచ్చితే తప్ప మీలో ముందుకు పోరా? మీకు ప్రయారిటీస్ ఉండొచ్చేమో సార్, కానీ మా ప్రయారిటీ రాజ్యాంగం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరిగినటువంటి అన్యాయం విగ్రహానికి జరిగినట్టు కానే కాదు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి జరిగినటువంటి అవమానంగానే మేము భావిస్తాం. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది, మేము తీసుకెళ్తాం కూడా. ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వంలో పాలకుల యొక్క వివక్షత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా వదలలేదంటే ఇంకా మా బోటాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల్ని, ప్రతి ప్రజాస్వామ్యవాదిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేయాల్సుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా నవంబర్ 26వ తారీఖున కథలు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘం, అందులో రాజకీయ నాయకులు అందరూ కూడా మేము చేసేటువంటి పోరాటాన్ని మద్దతు పలకాలని, ఎందుకంటే వారందరి సౌజన్యంతో ఈరోజు మేము మెడికల్ కాలేజీల మీద చేసినటువంటి ఉద్యమం మహోద్యమంగా మారింది. ఖచ్చితంగా వాటిని కేంద్ర ప్రభుత్వం కూడా రిజెక్ట్ చేసింది. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం నుంచి బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అని అయితే నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా జయభీమరాం భారత పార్టీ తీసుకుంటుంది. అన్ని వర్గాలతోటి కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ రోజు ప్రొటెస్ట్ చేయడానికి శాంతియుతంగా ప్రయత్నం చేస్తాం. దయచేసి పోలీసు వారిని కూడా సహకరించమని కోరుతున్నా. ఎటువంటి అవాంఛనీయాల సంఘటనలు జరగవు, దానికి మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రొటెస్ట్ పీస్ఫుల్గా జరిగే విధంగా మాకు అవకాశం ఇవ్వండి. కాదకూడదు మేము ఆపుతాము, అడ్డుకుంటాము అంటే దాని పరిస్థితులకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై హింద్.